సో ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడదలుచుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి. సో నేను ఈరోజు ఒక పెద్ద మనిషి గురించి అయితే మాట్లాడదలుచుకుంటున్నాను. ఆయన పేరు వచ్చేసి రాధా మనోహర్ దాస్ అన్నమాట. సో ఆయన ఏంటి అంటే మతస్థులను కానీ లేదా ఇతర మతస్థులను కానీ వ్యతిరేకంగా మాట్లాడటము, చిన్న చూపు చూసి మాట్లాడటము, ఎక్కువ టార్గెట్ చేసేది వచ్చి క్రిస్టియన్స్ మీద ఈ మధ్య. నేను మొన్నటి దాకా ఆయన పెద్దగా చూడలేదు కానీ చూస్తాను. కానీ నిన్న ప్రసన్న బాబు గారు ఒక వీడియో అయితే చేయడం జరిగింది, అంటే ఒక వీడియో పెట్టడం జరిగింది, నేను యూట్యూబ్లో చూశాను. సో ఆ వీడియోకి నేను రియాక్ట్ అయ్యాను అన్నమాట. ఇలా బైబిల్లోనే ఉంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. కాకపోతే అక్కడ రారా, చూరా, పోరా, అట్రా ఇట్రా అని ఎందుకు అలాగా ఆ పదాలతో పిలవడం, రారా అని అన్నట్టుగా నేను వీడియో అయితే చేసి పెట్టడం జరిగింది. దాని తర్వాత కొన్ని ఆన్సర్స్ అయితే నాకు వచ్చాయి. సో ఈ రాధా మనోహర్ కృష్ణ లేదా రాధా మనోహర్ దాస, ఏం పేరు ఆయన పేరు తెలియదు నాకు కూడా, ఆయన వీడియోస్ చూసిన తర్వాత పర్టికులర్గా కొన్ని అయితే గ్యాదర్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోస్ మీకైతే చూపిస్తాను, కావాలంటే స్క్రీన్ పైన వేస్తాను. ఈ వీడియోస్ చూసిన తర్వాత నాకు అనిపించేది, అయ్యో నేను నిన్న వీడియో తప్పుగా చేశానే, లేదా తప్పుగా మాట్లాడినానే, తప్పుగా చెప్పినానే అని నాకే అయితే అనిపించింది. సో నేనైతే దానికి సొల్యూషన్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎందుకంటే నేను నిన్న తప్పుగా మాట్లాడినాను, ఈరోజు కరెక్ట్గా మాట్లాడదామని అయితే వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఏం పెద్ద వందల వేల మంది అయితే చూడరు, చూసే నలుగురికైనా కరెక్ట్గా గుచ్చుకుంటుందని అయితే చేస్తున్నాను వీడియోని. సో నేను మీకు ఒక వీడియో అయితే ప్లే చేస్తాను, ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని. లాల్ బహదూర్ శాస్త్రి యేసుని నమ్మలేదు, భగత్ సింగ్ యేసుని నమ్మలేదు, వీళ్ళంతా ఏమైపోతారు చెప్పండి? అందుకే సార్ ఈ బొకడా బైబిల్ గోదావరిలో వేసేయండి, బొక్కలో బైబిల్. ఆయన ఏమంటున్నాడు, బొకడా బైబిల్ అంట, బైబిల్ని అంటే బైబిల్ చేతిలోనే పట్టుకున్నాడు, బొకడా బైబిల్ బయట ఇసిరేసేయండి అని ఆయన చేతితో ఆయన ఇసిరేసేసినాడు. అది కూడా ఇంటర్వ్యూలో. ఎంతో వందల మంది చూస్తుంటారు, వేల మంది చూస్తుంటారు, అట్లాంటి దీంట్లోనే బొకడా బైబిల్ అని. మొన్న ఒక వీడియో చూశాను, ఏంటంటే ఆయన మాట్లాడుతున్నాడు ఇలాగా, క్రిస్మస్ రోజు మన హిందువులందరూ కేకుల కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు బోకుల్లాగా, సిగ్గు లేదా అని ఒక వీడియో చేశారు. మీకెవరైనా క్రిస్టియన్ వచ్చి ఉగాది శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్ష చెప్పారా? లేదు. మరి నువ్వెందుకురా కేకు కోసం బోకులా వెళ్ళిపోతావు? మెర్రీ క్రిస్మస్ అని. మారవలసింది వాళ్ళ మనమా? నేను ఒక మాట చెప్తాను దీనికి. ఒక క్రిస్టియన్గా ఉండేవాళ్ళు వినాయక చవితి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. వినాయక చవితి ఏంటి, కానుక లేదా చందాల కోసం అని ఇంటింటికే వస్తుంటారు. హిందువుల దగ్గరికి మాత్రమే వెళ్ళట్లేదు కదా, ప్రతి ఇంటికి వస్తారు, అడుగుతుంటారు, ఇస్తాము, చేస్తాము, చూస్తాము, అన్నీ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు కదా, ఇవ్వకుండా అయితే పోవట్లేదు కదా, దీన్ని మాత్రం పట్టించుకోరు. ఆయన ఏమంటున్నాడంటే, ఇంకొకటి వినిపిస్తాను మీకు, చూడండి. ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా ఒకటి ట్రెండ్ అయిందనమాట, యంత్రాలు అలాగే మంత్రాలు, దీక్షలు. అది ఎవరు? యేసు దీక్షలు, యేసు మంత్రాలు, యేసు యంత్రాలు, ఇవన్నీ. అయితే వాడు అంటాడు, బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ లో వాయిస్ ఏమొస్తుందంటే, అరే మీరు క్రిస్టియానిటీలోకి మారారా, లేకపోతే మీ భగవంతుని, మీ యేసుని మా హిందువులోకి మారుస్తున్నారా, ఏంట్రా మీ ప్రయత్నం, చెప్పండి రా అని. ఒక 100 ఏళ్ళు పోయాక వీడు కాపీ పేస్ట్ గాడు అనే విషయం మీకు నాకు ఈ తరానికి తెలుసు. ఇప్పుడు మీరు నమ్ముకుంటారు. ఈ దరిద్రాన్ని చూపిస్తే నేను మాటల్లో చెప్పాను, మీరు చూపిస్తున్నారు. యేసు యంత్రం, దేవుడి ప్రేమ స్వరూపి. ఓకే, దీన్ని ఓ పల్లెటూరులో పెట్టాపురం దగ్గర లాంగ్ ఎగో ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఆ దేవుడు దండం పెట్టాక సాష్టాంగం చేసి కళ్ళు. ఈయన రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఈయన వేసే మీమ్స్ లేదా ఈయన వేసే పంచులు, నిజం చెప్తున్నాను, ఇంకా ఏ హిందువు ఏడేమో అనే విధంగా అయితే వేస్తాడు. నేను కూడా ఇట్లా వీడియోస్కి నేను పంచులు, మీమ్స్, మాట్లాడినాను అనుకో, హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ చెవులు మూసుకుంటారన్నమాట. మాట్లాడడానికి ఎవరికి పెద్ద టైం అయితే పట్టదు. కానీ ఎక్కడైనా మాట్లాడేటప్పుడు, ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాద అనేది ఉండాలా. నేను నిన్న వీడియో ఒకటి చూసిన దానివల్ల దానికి రియాక్ట్ అయ్యేసి, మర్యాదగా లేదే, రారా పోరా అని మాట్లాడుతున్నారు, ఏంటి మరి అంత ఇదిగా మాట్లాడుతున్నారు అనే దాని గురించి కూడా వీడియో చేసి పెట్టడం జరిగింది. సో ఈ వీడియో ఈయన చేసిన తర్వాత, ఎవరు ఆయన పేరు, రాధా మనోహర్ దాస్ ఏదో ఒక పేరు, పెద్ద బ్రహ్మాండుడే ఆయన మాట్లాడే మాటలు చూస్తే, ఓయమ్మో నేను నిజంగానే చాలా తప్పు చేశాను, చాలా తక్కువ మాట్లాడినానరా అనేది అనిపించింది. ఆయన క్రిస్టియన్స్ ఫోన్ చేస్తుంటారు అన్నమాట. ఆయన డిబేట్ పెట్టినప్పుడు కానీ, ఆయన ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కాల్ చేస్తారనమాట. ఇట్లా ఆయన ఏమని ట్వీట్ చేసుకుంటాడు తెలుసా, గొర్రె బిడ్డలు లేదా యెహోవా గొర్రె బిడ్డ, ఈ విధంగా ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పినాడు. కావాలంటే నేను చెప్పట్లేదు, కల్పించుకోండి, మీరు కావాలంటే ఇంటర్వ్యూస్ ఓపెన్ చేసుకొని చూడండి, లేదంటే కొన్ని ప్రూఫ్స్ కూడా మీకు వేస్తాను స్క్రీన్ పైన. గొర్రె బిడ్డలోనైతే ఫీడ్ చేసుకుంటాడు పెద్ద పెద్ద ఫాస్టర్స్ని. సరే ఓకే,
ఆయన నెంబర్ నా దగ్గర లేదు. నా దగ్గర ఉంటే నేను ఆయన నెంబర్ ఏం ఫిట్ చేసుకుంటాను తెలుసా? ఏంటి ఆయన నెంబర్ నేను ఏం ఫిట్ చేసుకుంటాను తెలిసిన? పిలకనామాలోడు అని ఫీడ్ చేసుకుంటాను. బాగుంటుందా? పిలకనామాలోడు అని ఫీడ్ చేసుకుంటాను ఆయన పేరును. బాగుంటుందా? ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. ఎందుకు చేయదు? అంతే, నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవడికి నచ్చదన్నమాట. అట్లాంటి సమాజంలో బతుకుతున్నాము. అట్లాంటి సమాజంలో పవిత్రమైన బైబిల్ను పట్టుకొని తిరుగుతున్నాం. అదే మనం చేసే తప్పు. ఇట్లాంటి వాళ్ళు, వీడు నిజంగా చెప్తున్నాను, వీడు హిందువుల పక్క మాట్లాడేవాడా, క్రిస్టియన్ పక్క మాట్లాడేవాడా, ముస్లిమ్స్ పక్క మాట్లాడేవాడా, ఇట్లాంటి మతస్థుల గురించి పక్కన పెడితే వీడు అసలు మనిషిగానే మాట్లాడే మాటలు కరెక్ట్గా అయితే లేవు. వీడు మనిషిగా మాట్లాడే మాటలు కూడా కరెక్ట్ అయిన మాటలు కావు. సో నాకు అనిపిస్తుంటుంది అసలు వీడు, అరే నేను ఆయనకు, మీరు అనుకోవచ్చు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఏంది, ఆయనకి 60 ఏళ్ళు పైన ఉంటాయి, నీకు తిప్పి కొడితే 25 ఏళ్ళు ఉంటాయి, ఏంది నువ్వు ఆ మాటలు పెద్దోళ్ళలాగా మాట్లాడుతున్నావు అని. మాట్లాడేదానికి పెద్దోడా చిన్నోడా అని అవసరం లేదు. మాట్లాడే విధానము మాట్లాడాలా అనిపిస్తే చాలు. సో దీన్ని కూడా మాట్లాడతారన్నమాట కొంతమంది మాట్లాడేవాళ్ళు. అందుకని చెప్తున్నాను, ఆయనకు 60 ఏళ్ళు వచ్చినా బుద్ధి పెరగలేదు, నాకు 25 ఏళ్ళు వచ్చింది, బుద్ధితో మాట్లాడుతున్నాను, అంతే తేడా. మాట అయితే ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆయన అసలు 60 ఏళ్ళు వచ్చినాయి ఇంకా భూమి మీద బతుకున్నాడు ఎందుకు అని అడిగితే నేను దానికి కరెక్ట్గా ఒక ఆన్సర్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఏమి ఇప్పుడు భూమి మీద బతికి పొడి చేసేది లేదు, సించేసేది లేదు, పాడు లేదు. కాకపోతే హిందూస్లో కామెంట్లు మాత్రం కింద మస్తుగా వస్తాయి. అబ్బా ఏం మాట్లాడినాడు రా అబ్బా, సనాతన ధర్మాన్ని లేపుతున్నాడు రా పైకి, లేదంటే అట చేస్తున్నాడు రా అని. సనాతన ధర్మాన్ని లేపట్లేదురా నైనా, ఏదో ఒక రోజు తెలుస్తుంది. మహా అయితే ఆయనకి ఏజ్ ఎంత, 65 ఉంటాయా? మహా అయితే ఇంకెన్నాళ్ళు బతుకుతాడు? ఒక 10 ఏళ్ళు బతుకుతాడా? తిప్పి కొడితే ఇంకొక 20 ఏళ్ళు బతుకుతాడేమో. మహా అయితే క్యాలెండర్లు మారుతాయి, రోజులు మారుతాయి, సంవత్సరాలు మారుతాయి. ఏదో ఒక రోజు కింద పడక తప్పదు. ఏదో ఒక రోజు ఈయనకి కాళ్ళు చేతులు బాగున్నాయి, అన్నీ బాగానే ఉంటాయి. ఏదో ఒక రోజు ఆ కాళ్ళు చేతులు లేకుండా పోవచ్చు, ఆ కాళ్ళు చేతులు పడిపోవచ్చు. నిజం చెప్తున్నాను ఈరోజు ఒక మాట. ఇప్పుడు అదే బైబుల్ని బొకడా బైబుల్ అని కిందేసి తొక్కినాడు కదా, ఏదో ఒక రోజు ఆ బైబుల్ పట్టుకోవడానికి కూడా ఆ చేతులు లేకుండా పోతాయి. నిజం చెప్తున్నాను, పట్టుకోవాల్సిన రోజు వస్తుంది ఆయనకి. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు తెలియదు. ఎందుకంటే ఆయన పక్క మాట్లాడే వాళ్ళు 100లో ఉండొచ్చు, లేదా ఆయన పక్క నేనే పెద్ద ఇది, లేదంటే ఇది కరెక్ట్, నేను ఈ మాట మాట్లాడుతున్నాను ఇది కరెక్ట్ అని ఆయనకి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటాడు అనమాట. సో వస్తుంది, ప్రతి దానికి టైం వస్తుంది. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చేదాకా ఎవరికి తెలియదు అన్నమాట. ఈరోజు నేను క్రిస్టియన్గా సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు, హిందువులుగా సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు, ఇంకొకరిగా సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు. జస్ట్ కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నాను. నాకు ఒక 25 ఏళ్ళు, నేను నిలబడి మాట్లాడుతున్నాను. నేను ఇంకొకలా మాట్లాడితే నిజంగా నా మాటలు ఇంకొకలాగా ఉంటాయి. ఎట్లుంటాయంటే ఎదుటి మనిషిని పొడిచేలాగా ఉంటాయి నా మాటలు. ఎందుకంటే నేను అట్టే మాట్లాడతాను. ఏదైనా నాకు నచ్చలేదు అంటే ఆ పాయింట్ని పట్టుకొని గట్టిగా మాట్లాడతాను. నా బిహేవియర్ అంతే, నా క్యారెక్టర్ అంతే, నా పర్సనాలిటీ కూడా అంతే. ఇప్పుడు నువ్వు మంచోడైతే నేను నీతో మంచిగా మాట్లాడతా, నువ్వు నీ దగ్గర నుంచి మంచిగా సమాధానం రాలేదా, నా దగ్గర నుంచి కూడా రాదు. నేను అట్లా ఉంటాను అన్నట్టు మాట్లాడతాను. అట్లా అనేసి ఇందులో బైబుల్ ఇన్వాల్వ్ చేయలేదు నేను, లేదా అదేంటది రామాయణము మహాభారతం వాటిని ఇన్వాల్వ్ చేయలేదు, వాటిని తీసుకురాలేదు. నేనుగా మాట్లాడుతున్నాను. ఆయన మాటలకి నేను రెస్పాండ్ అవుతున్నాను అంతే. ఎంతోమంది ఆయన గురించి ప్రెస్ మీట్లు పెట్టినారు, ఇంటర్వ్యూలు చేసినారు, ఎన్నో చేసినారు. కానీ ఆయన ఇంటర్వ్యూల్లోనే ఆ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఇంకా లోపల ఇంకా చుట్టుపక్కల ఉండే ప్రజలతో ఏ విధంగా చెప్పుకుంటాడు. నిన్ననే చూసినాను ఒక వీడియో. క్రిస్మస్ రోజు అందరూ అంటే రోడ్ల మీద నిల్చుకొని చెప్పినాడు ఆయన మాట. క్రిస్మస్ రోజు చర్చిలకి కేకుల కోసము బోకుల్లా పరిగెత్తేస్తారే, సిగ్గులేదా మీకు, వాళ్ళు మన దగ్గరికి అట్లే వస్తారా అని మాట్లాడతాడు. అసలు ఆ మాట ఎంత మటుకు కరెక్ట్? మేము వినాయక చవితికి కానీ ఏదైనా ఒక పండగ కానీ ఎవరైనా వచ్చి పిలిచినారు అంటే మేము వెళ్ళి తింటాం. తినకూడదు అనేసి ఎక్కడా లేదు. కొంతమంది చెప్తారు పాస్టర్లు, అవును తినకూడదు అనేది. తినకూడదు అంటే ఎందుకు? బాప్టిషన్ తీసుకుంటే తినకూడదు, అది ఒక బైబిల్లో రాస్తుంది. ఏంటి, విగ్రహాలకు పెట్టే ఆహారం తినకూడదు అని బైబిల్లో రాస్తుంది, అది ఓకే. అట్లని మేము తినము అని దగ్గరికి రాలేదు. ఎవరైనా నాకు వచ్చి పెడతారా, తింటాను, నేను ఇస్తా, తినండి, నేను అట్లే ఆలోచిస్తాను. నేను తినను, మా బైబిల్లో ఇటు ఉండదు, నేను దాన్ని తినను, దీన్ని తినను అనేది నేను మాట్లాడే వాళ్ళు ఒక విధంగా మాట్లాడచ్చు. కానీ అట్టే అందరూ లేరు. మీరు పెడతారా, తింటా, నేను పెడతా, మీరు తినండి, నేను బైబిల్ ఇస్తా, మీరు తీసుకుంటారా, మీరు భగవద్గీత ఇవ్వండి, నేను తీసుకుంటా, ఆ విధంగానే ఉంటాను. ఆ విధంగానే ఉన్నారు చాలామంది. కానీ అవి పట్టించుకోరు. 100లో ఒకరు ఉంటారు చూసినారా, ఇట్లా చేతులు క్రిస్టియన్స్లోనే
చేతులు ఇట్ట పెట్టుకొని గుష్షు 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 అంటేనే కింద పడిపోయేసి రోగాలు నయమైపోతాయి, ఇటైపోతాయి, అట్లా చేస్తారు చూడు. వాళ్ళ గురించి వాళ్ళని ఒక్కరిని టార్గెట్ పెట్టుకొని క్రిస్టియన్స్ అందరూ ఇంతే, ఇటాంటి వాళ్ళే, ఇట్లా అట్లా అనేసి మీమ్స్ చేసి డైలాగులు వేసేసి పెట్టేస్తారన్నమాట యూట్యూబ్లో. ఏంటి ఇప్పుడు హిందువుల్లో కూడా అట్లాంటి వాళ్ళే ఉన్నారు, అట్లాంటి పనికిమాల బాబాలు ఉన్నారు, పనికిమాల నా కొడుకులు ఉన్నారు. ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఇంకా విధంగా మాట్లాడచ్చు, కానీ నేను కంట్రోల్ చేసుకుంటున్నా మాట్లాడలేక. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఆయన్ని ఒకరు అడిగినారన్నమాట, హిందూస్లో అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారంటే హిందూస్లో లేరండి, హిందూస్లో ఉన్నారు కానీ అది ఎవరో ఒకరో ఇద్దరు, కాకపోతే అందరూ అలా లేరు కదా, మన 5 ఏళ్ళు ఒకలా ఉండవు కదా. ఎంత సాఫ్ట్గా చెప్తాడంటే ఓయమ్మ నైనా ఓరేడమ్మ నైనా అన్నట్టు అనిపిస్తుంది మనకి. అదే క్రైస్తవుల గురించి మాట్లాడమని చెప్పండి, గొర్రె బిడ్డలు, గొర్రెలు, నా బొకడాలో బైబుల్ ఇట్ట చీ చూ అనుకున్నట్టు మాట్లాడతాడు. ఏంది ఆ మాటలు అంటే ఆయన ఎవరు అడిగే వాళ్ళు లేరైనా, లేదంటే ఆయన ఎవరు పట్టుకునే వాళ్ళు లేరైనా, చేసేవాళ్ళు ఎవరైనా, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నంత వరకు నేను అడిగేవాడు ఎవడు ఉండడేమో రాడేమో. ఎన్ని రోజులు బతుకుతావు మహా అయితే, బతికిన రోజులు బతుకుతావేమో ఈ విధంగానే. సచ్చిన తర్వాత నీ మహా అయితే పసుపు నీళ్ళు, లేదంటే ఏంటిది ఇది ఏదో తులసి నీళ్ళు పోసి ఎత్తేస్తారు. తర్వాత మహా అయితే ఒక 10 సంవత్సరాలు, లేదా ఈ ప్రపంచం అనుకుంటావా ఒక 50 ఏళ్ళు నేను గుర్తుపెట్టుకుంటారేమో. తర్వాత నీలాంటి వాళ్ళు 100 మంది పుడతారు. అలాంటి వాళ్ళని పట్టించుకుంటూ పోతే ఇట్లాంటి వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు పెరిగిపోతున్నారన్నమాట. నేను ఆయన గురించి తెలియనప్పుడు ఏమో అనుకున్నాను, నాకు అసలు ఆయన గురించి కూడా తెలియదు పెద్దగా. ఒక 4-5 రోజులుగా ఆయన వీడియోస్ మొత్తం పూర్తిగా చూసిన తర్వాత నాకు అనిపించిన అభిప్రాయంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఒక మాటలో ఆయన ఎవరో అన్నారు, రారా చూసుకుందాం, పోరా చూసుకుందాం అని ప్రసన్నబాబు గారు. అది ఓకే, నేను నిన్న మాట్లాడిన మాటలు చాలా తక్కువ అనిపిస్తుంది. ఈరోజు ఆయన్నే అంటున్నాను, రాధా మనోహర్ గారిని. వాడు నిజంగా పనికి మాలినోడు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. వాడు కరెక్ట్ అయినోడే అయితే వచ్చి నిల్చుకొని మాట్లాడే మాటలకి కరెక్ట్గా మాట్లాడతాడు, సమాధానం ఇస్తాడు. ఇవ్వడంటే ఎవరైనా వచ్చి గట్టిగా మాట్లాడాడంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, లేదంటే ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తాడు, కట్ చేస్తాడు. అదే ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడరా అంటే మాట్లాడేస్తాడు, చేతుల్లో ఒక ఫోన్ పట్టుకునేస్తాడు, వీడియోలు చూపించేస్తాడు, మాట్లాడేస్తాడు. ఓయమ్మ ఈయన ఫోన్లోనే వీడియోలు ఉన్నాయి, ఈయనకే అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడేస్తాడు. ఇట్లాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడమంటారు? ఇంకా ఫైనల్గా చెప్పేది ఒకటే, ఇట్లాంటి వాళ్ళ వల్ల నిజంగా హిందువులుగా బతికే వాళ్ళకు కూడా నేను అనకూడదు కానీ హిందువుల్లో కూడా ఈయనని చీ తూ అనేవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? ఎంతోమంది ఉన్నారు. అనేవి చెప్పరు. కొన్ని కామెంట్స్ చూడండి, ఆయన వీడియోస్ కింద కామెంట్స్ చూడండి, 10 మందిలో 2-3 ఆయన హేట్ చేసే వాళ్ళు ఉంటారు. హిందూసే, మళ్ళీ క్రిస్టియన్స్ కాదు. ఎందుకు? ఆయన మాటలు వంకర తింకర మాటలు. ఆయన ఎట్రా అంటే నైనా చెప్పకూడదు, ఆయన చెప్పకూడదు అట్లాంటివి. ఇంకా సరే ఇట్లా మాట్లాడతాడన్నమాట. ఎన్నో రోజులు అనేది లేదు, ఆయనకు కూడా రాసిపెట్టింది. దీని గురించి ఇంకా క్లారిటీగా, పూర్తిగా, క్లుప్తంగా బైబుల్ని, భగవద్గీతని రెండింటిని పక్కన పెట్టుకొని మేము ముందర ఒక వీడియో కూడా చేస్తాను కావాలంటే. అందులో ఏం రాసుండాయి, ఇందులో ఏం రాసుండాయి, ఈయన ఏం చెప్తున్నాడు, మనం ఏం వింటున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది అది కూడా ఒకసారి క్లారిటీగా వీడియో చేస్తాను. ఇది జస్ట్ నేను చూసిన వీడియోకి సమాధానం మాత్రమే ఈ వీడియో. దీని తర్వాత ఇంకేదైనా వీడియో చేయాలనిపిస్తే బైబుల్ని ఒక పక్క పెట్టుకొని, భగవద్గీతను ఒక పక్క పెట్టుకొని, ఇది రెండిట్లో ఏ మాటలు ఉన్నాయో అవి మీకు స్పష్టంగా నేను చెప్పి చూపిస్తాను, ప్రూఫ్తో సహా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది. ఇట్లాంటి వాళ్ళనంతా దేవుడు బతికించి తప్పు చేస్తున్నాడు అనుకోవచ్చు, కానీ బతికించడానికి కూడా ఒక కారణం ఉంటుంది. వాడికి 60 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా బతికే ఉన్నాడంటే ఎందుకు చెప్పండి? 60 ఏళ్ళు వచ్చినా బతుకున్నాడంటే ఎందుకు? ఎవరైనా ముసలోడు అయిపోతున్నావు, ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోయిందంటే కాళ్ళు చేతులు కూడా పడిపోతాయరా? ఈసారన్నా ఈ క్షణమైనా దేవుడిని తెలుసుకోరా, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోరా, మారు మనసు పొందురా, కొంచెమన్నా పశ్చాత్తాప పడరా అనే ఒక టైం ఉంది ఆయనకి రాసి పెట్టుంది. దేవుడు ఎంతవరకు పెట్టినాడో తెలియదు కదా ఎవరికి. ఆయన బతికిన రోజులు ఇలానే చేస్తూ ఉంటాడా, ఇలానే ఉంటాడా, ఇలానే హిందూస్ని, ఇలానే క్రిస్టియన్స్ని, ఇతర మతాల గురించి తప్పుగా మాట్లాడి హేళన చేసి చీతు అనేలాగా మాట్లాడతాడా అనేది రాబోయే రోజుల్లో చూస్తూ ఉంటాం అన్నమాట. ఏ కుక్కకి ఎక్కువ రోజులు టైం పట్టదన్నమాట. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందన్నమాట. ఆ రోజు ప్రతి ఒక్కరికి సమాధానం ఉంటుంది, బలంగా ఉంటుంది. ఆ రోజు ఆయనకి దగ్గరలో రాబోతుంది. నేనే చెప్తున్నా, దగ్గరలో రాబోతుంది. ఈ చేత్తోనే బైబుల్ని, బొకడాల బైబుల్ అని విసిరేసినాడు కదా, ఈ చేత్తోనే బైబుల్ని పట్టుకునే రోజు కూడా వస్తుంది, దగ్గరలోనే ఉంది. మనము కొంచెం కంట్రోల్ చేసుకుని ఉండాలన్నమాట. దీని గురించి ఇంకా పూర్తి వీడియో అయితే చేస్తాను.
మీకేమనిపించింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. బ్యాడ్ కామెంట్స్ రావచ్చు, పెట్టుకోండి, పర్వాలేదు, నాకైతే కొంచెం కూడా ఫరక్ పడదు.